అందరికీ నమస్కారం. రామాయణం చెప్పుకుంటున్నాం. బాలకాండ చెప్పుకుంటున్నాం ఇప్పుడు రామాయణంలో. ఆ బాలకాండలో ముందరికి వెళ్దాం. చక్కగా అప్పటికి ఒక 4 రోజుల నుంచి పయనం చేసి వీళ్ళు వస్తున్నారు అయోధ్య నుంచి. న అంటే ఆ రోజుల్లో నడకే కదా! నడుస్తూ నడుస్తూ మధ్యలో గౌతమాశ్రమం దాటారు. ఇలా వస్తున్నారు. వచ్చాక ఒక చోట రాత్రిపూట నిద్రించారు. నిద్రించాక మర్నాడు పొద్దున లేపి విశ్వామిత్రుడు పద మనం వెళ్తూ ఉందాం అని చెప్పి బయలుదేరాడు. ఈ ఆగిన ప్రతి చోట విశ్వామిత్రుడు వీళ్ళకి ఈ రామలక్ష్మణులంటే ఉన్నటువంటి అపారమైన ప్రేమతో మరి వాళ్ళు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం అనేది వాళ్ళకి తెలియకపోయినా రామలక్ష్మణులకి ఆయనకైతే తెలుసు కదా విశ్వామిత్రుడికి. వీళ్ళకి అపారమైనటువంటి దివ్యాస్త్రాలు లెక్కలేనన్ని ఎన్నో. ఇప్పుడు విష్ణుమూర్తికి నందకం అనే ఒక ఖడ్గం ఉంటుంది. అది కూడా ఈ సమయంలో రాముడికి ఇవన్నీ కూడా బోధించి ఆ నందకం అనే ఖడ్గాన్ని కూడా ఇచ్చాడు. ఇలాంటివన్నీ ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఇవి చేస్తూ వచ్చాడనమాట. రకరకాల చక్రాలు, సుదర్శనం కాదు మిగిలినవన్నీ ఎన్నో ఆయుధాలు. అవన్నీ ఆయుధాలు, మళ్ళీ వాటికి దివ్యాస్త్రాలు. అస్త్రాలు అంటే ఏమిటి? అది ఆయుధ రూపంలో ఉండదు, మంత్ర రూపంలో ఉంటుంది. అసలు అది ఏదైనా సరే ఒక దర్భపుల్లను పట్టుకుని దాంతో ఆ మంత్రాన్ని అభిమంత్రించి పంపించినా అది ఆయుధంలాగా పనిచేసి వెళ్ళిపోతుంది. ఆ రకమైనటువంటి అస్త్రాలు, ఎన్నో అస్త్రాలు ఇచ్చాడు. ఇన్ని అస్త్రాలు, ఇన్ని ఆయుధాలు, ఇవన్నీ బాగా చక్కగా పట్టించుకున్నారు. ఇవన్నీ చెప్పాక ఆ అస్త్రాధిదేవతలు ఉంటారు కదా, ఆ అధిదేవతలందరూ ఒక్కసారి ఇలాగ ప్రత్యక్షమయ్యి అంటే ఆ మంత్రం ఉపాసన చేస్తే ఆ దేవత వచ్చేసిందనమాట. వచ్చి వారికి రాముడికి లక్ష్మణుడికి మేము మీ అధీనంలో ఉంటాం, నువ్వు ఎప్పుడు మమ్మల్ని తలుచుకుంటే మేము వచ్చి నీ పని చేసి పెడతాం అని చెప్పారు. అంటే ఒకటి ఇప్పుడు ఈ రోజుల్లో మనం కూడా ఎన్నెన్నో మంత్రాలు అనుష్ఠానం చేస్తూ ఉంటాం. అనుష్ఠానం చేస్తే ఇప్పుడు ఏమని చెప్తారు? ఇన్ని లక్షలు చేయాలి, ఇన్ని కోట్లు చేయాలి, అప్పుడే అది ఫలిస్తుంది, అప్పుడే ఆ మంత్రాది దేవత ఆ అన్ని లక్షలు అన్ని కోట్లు కూడా చాలా శ్రద్ధగా ఒకచోట కూడా పొరపాటున తప్పు రాకుండా అంత బాగా చేయాలి. అంటే స్వరభేదం లేకుండా అప్పుడు మాత్రమే ఆ దేవత కరుణిస్తుంది, అప్పుడు మాత్రమే ఆ దేవత వచ్చి వరాలిస్తుంది, మన పని చేసి పెడుతుంది, మనకు అధీనంలో ఉంటుంది. ఎందుకంటే మంత్రాధీనంతో దైవతం, దేవత ఎప్పుడు మంత్రానికి అధీనంలో ఉంటుంది. ఆ మంత్రాన్ని మనం ఎప్పుడైతే దాన్ని సిద్ధింప చేసుకునే అధీనంలో పెట్టుకుంటామో అప్పుడు ఆ దేవత కూడా మనకి కావాలన్నప్పుడు వచ్చి ఆ పని చేసి పెడుతుంది. ఇటువంటిది కనుక. కానీ ఇక్కడ రామాయణంలో ఎలా ఉంది? వారు ఒక్కసారి విశ్వామిత్రుడు చెప్పాడు, వాళ్ళు తీసుకున్నారు ఆ మంత్రాన్ని, అంతే. ఇదిగో ఈ మంత్రాన్ని నీకు నేర్పిస్తున్నాను, నీకు ధారపోస్తున్నాను అని ఆయన ఆ మంత్రం చెప్పాడు. వీళ్ళు ఆ మంత్రం ఒకసారి పఠించారు. ఆ దేవతలందరూ వచ్చేసారు. వచ్చేసి ఒక్కసారి చెప్పంగానే ఆ దేవతలందరూ వచ్చి, అధిదేవతలందరూ వచ్చి సాక్షాత్తు నమస్కరించి ఈ మంత్రాలని మేము అధీనంలో ఉన్నాము, మీకు ఎప్పుడు కావాలంటే మీరు దాన్ని అప్పుడు వాడుకోవచ్చు అని చెప్పేశారు. అంటే అప్పుడు ఆ రోజుల్లో ఎంత ఏదైనా సరే ఎంత తేలిగ్గా ఉండేదో. అందులోనూ ఎవరికి అది? శ్రీమన్ మహావిష్ణువు, ఆయన అవతారం అది. కనుక ఈ రకంగా మంత్రాలన్నీ ఆయనకి వశంలో ఉన్నాయి. అంతేకాదు విశ్వామిత్రుడికి ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి వశిష్ఠుడు చెప్పి పంపించాడు. దశరథుడితో చెప్తాడు, దుఃఖపడకు దశరథ, జాగ్రత్తగా ఉంటూ ఏం పర్వాలా, విశ్వామిత్రుడు ఎంతో గొప్ప యోధుడు, ఎంతో గొప్ప మంత్రవేత్త, గాయత్రి మంత్రాన్ని దర్శించినటువంటి గొప్ప ద్రష్ట. ఇలాంటి విశ్వామిత్రుడికి కనుక నీ పిల్లల్ని ఇచ్చి పంపిస్తే ఆయన తనకొచ్చిన అస్త్రాలన్నీ, తనకొచ్చిన విద్యలన్నీ, తనకునే గొప్ప రాజు ఉన్నాడు. ఆయనకి ఘృతాచి అనే అప్సరయందు 100 మంది ఆడపిల్లలు పుట్టారు. ఈ 100 మంది ఆడపిల్లలు చాలా అందంగా ఉన్నారు. ఈ 100 మంది ఆడపిల్లలని చూసి వాయుదేవుడు మోహించాడు, తనని పెళ్లాడమని కోరాడు. వీళ్ళు, నువ్వు వాయుదేవుడు అయినా సరే మేము నిన్ను వివాహం ఆడవు, మా నాన్న నీకు ఇచ్చి పెళ్లి చేస్తే తప్పితే మేము, అంటే తండ్రి ద్వారా కన్యాదానం పొంది వెళ్తే తప్పితే మేము ఇంకొకరికి లోబడము అని చెప్పారు వారు. చెప్పేసరికి వాయుదేవుడు కోపం వచ్చి విశృంఖలంగా ఒకసారి గాలి వచ్చేసరికి వీళ్ళందరికీ గూని వచ్చేసింది. ఈ 100 మంది గూని పిల్లలు అయిపోయారు. వాళ్ళు అలాగే దుఃఖంగా తండ్రి దగ్గరకు వచ్చి నాన్న ఇలా జరిగింది అని చెప్పాడు. తండ్రి చాలా మెచ్చుకున్నాడు. ఎంత చక్కగా ధర్మబద్ధంగా ఆడపిల్లలు తండ్రికి వివాహం అయ్యేదాకా తండ్రికి లోబడి ఉండాలి, తండ్రి ధర్మాన్నే పాటించాలి, తండ్రి మాటకి అనుగుణంగానే ప్రవర్తించాలి అనే ధర్మాన్ని మీరు నిలబెట్టారు, పుత్రికా ధర్మాన్ని. కనుక మీకు ఏమీ కాదు, మిమ్మల్ని నేను కాపాడుకుంటానని చెప్పాడు. తర్వాత ధూళి అనే మహర్షి దగ్గర అతనికి ఊర్మిళ అనే భార్య మందు బ్రహ్మదత్తుడు అనేటటువంటి ఒక గొప్ప తేజస్సు గల పుత్రుడు కలిగాడు. ఆ బ్రహ్మదత్తుడికి ఈ 100 మంది ఆడపిల్లల్ని, గూని పిల్లలు ఉన్నారు కదా, ఈ 100 మంది ఆడపిల్లల్ని తీసుకెళ్ళి ఇచ్చి నా పిల్లల్ని పెళ్లి చేసుకో, వీళ్ళని ఉద్ధరించు అని అడిగాడు. బ్రహ్మదత్తుడు ఒప్పుకున్నాడు.
వివాహం అయ్యాక బ్రహ్మదత్తుడు ఆ స్త్రీలని స్పృశించంగానే వారు తిరిగి ఇదొరకటి అందమైన రూపం వారికి వచ్చేసింది. ఆ గూని అంతా వారికి పోయింది. మళ్ళీ చక్కటి స్త్రీలైపోయారు. ఈ కుశనాభుడి వంశం నుంచి వచ్చారు కదా వీళ్ళందరూ. వీళ్ళ గురించి ఇంకా చెప్పుకుందాం. అందుకని ఈ వంశాన్ని కౌశిక వంశం, కుశిక వంశం అంటారు. విశ్వామిత్రుడిని కౌశికుడు అంటారు. విశ్వామిత్రుడికి కౌశికుడు అనే పేరు ఈ కుశనాభుడి నుంచి వచ్చిందనమాట. అవన్నీ తన పేరు, వంశం పేరు ఎలా వచ్చింది, తన పేరు ఎలా వచ్చింది, అవన్నీ విశ్వామిత్రుడు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ కుశనాభుడు చక్కగా ఆడపిల్లలకి పెళ్లి చేసేశాక తను కొడుకు కావాలని పుత్రకామేష్టి చేశాడు. దశరథుడు కంటే ముందర పుత్రకామేష్టి చేసినటువంటి సన్నివేశాలు మనకి పురాణాల్లో కనిపిస్తాయి. ఆ పుత్రకామేష్టి చేశాడు. పుత్రకామేష్టి చేశాక చక్కగా అతనికి గాధి అనే కుమారుడు పుట్టాడు. ఈ గాధి అనేటటువంటి కుమారుడికి గాధేయుడుగా విశ్వామిత్రుడు పుట్టాడు. గాధేయుడు, అందుకే విశ్వామిత్రుడికి మరొక పేరు. తండ్రి నుంచి ఇప్పుడు ఎలా అయితే రాముడిని దశరథుడు పుత్రుడు కనుక దాశరథి అంటాం కదా, అలాగే ఇతను గాధి పుత్రుడు కనుక గాధేయుడు అయ్యాడు విశ్వామిత్రుడు. అంటే ఈ కుశనాభుడు విశ్వామిత్రుడికి తాతగారు. ఆ రకంగా నా వంశం నేను మొదలయ్యామని చెప్తాడు. విశ్వామిత్రుడికి ఒక అక్కగారు కూడా ఉంది, సత్యవతి. ఆ సత్యవతిని రుచీకుడు అనే మహర్షి వచ్చి పెళ్లి చేసుకుంటానని అడిగాడు. ఈ రుచీకుడికి అసలు ఋషికి ఏమిటి, నా రాజకన్యను ఏమిటి ఇచ్చి పెళ్లి చేయటం ఏమిటి ఇష్టం లేదు గాధికి. అయినప్పటికీ ఒక గొప్ప మహర్షిని కాదనలేక ఒక నియమం పెట్టాడు. ఇక్కడెక్కడ మసలు ఉండాలి, అలాంటివి 1000 ఆవులు తీసుకొచ్చి నాకు ఇస్తే, అంటే కన్యాశుల్కంగా ఇస్తే నా కూతురునిచ్చి నీకు పెళ్లి చేస్తానన్నాడు. అలాంటి మచ్చలు ఉండి ఒక చెవికి మచ్చ ఉండి ఇంకో చెవికి మచ్చలు లేనటువంటి ఎక్కడ దొరుకుతాయి అలాంటివి? అయినప్పటికీ రుచీకుడు తన తపశ్శక్తితో అతని కోరిక తీర్చాడు. తీర్చేసరికి తప్పనిసరిగా సత్యవతిని రుచీకుడికిచ్చి పెళ్లి చేయవలసి వచ్చింది గాధికి. అక్కడికి కూతురుని అడిగాడు, అమ్మా నీకు ఇష్టమేనా అని అడిగాడు. అంత గొప్ప శక్తివంతుడు చేసుకోవడానికి నాకు అభ్యంతరం ఏంటి, చేసుకుంటానన్నది ఆవిడ. కనుక సత్యవతిని రుచీకుడికిచ్చి పెళ్లి చేశాడు. ఈ సత్యవతికి రుచీకుడికి పుట్టినవాడు జమదగ్ని. ఆ జమదగ్నికి పుట్టినవాడు పరశురాముడు. ఇది వంశక్రమం. ఇక్కడ ఈ విశ్వామిత్రుడు గాధేయుడు. ఈ విధంగా తన అక్క సత్యవతి చాలా గొప్ప పతివ్రత, గొప్ప శక్తి గలది. ఆవిడ తన జీవితకాలం జీవించిన తర్వాత ఒక నది రూపంలో మారిపోయి ఆ సోనా నది రూపంలో అక్కడ ప్రవహించింది. అక్కగారి మీద ప్రేమ కొద్దీ ఆ సోనా నది పక్కనే విశ్వామిత్రుడు తన ఆశ్రమాన్ని కట్టుకున్నాడు, తన ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. అక్కడే ఉంటున్నాడు. అక్క తమ్ముడు పక్కపక్కనే ఉంటున్నట్లుగా భావించుకుంటూ అందుకని నేను ఇక్కడ ఉంటున్నాను అని ఇంత కథ చెప్పాడు దాని వెనకాల. ఇదంతా బాలకాండలో కనిపిస్తుంది. బాలకాండ చాలా వరకు ప్రక్షిప్తాలు ఉన్నాయి. రామాయణానికి అవసరం లేనటువంటి కథలు గాథలు బాలకాండలో కోకొల్లలుగా ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ అనేటటువంటి వాదన కూడా ఒకటి ఉంది. మనకి ఈ తరంలో మనకి ఇప్పుడు నిజానిజాలు తెలియవు. అవన్నీ ప్రక్షిప్తాలా, రామాయణంలో వాల్మీకే రాశాడా మనకి తెలియదు. కానీ ఇవన్నీ కూడా ఈనాటికి ప్రాచుర్యంలో ఉన్నటువంటి బాలకాండలో ఉన్నాయి కనుక ఈ కథలన్నీ మనం చెప్పుకుంటున్నాం. ఈ విశ్వామిత్రుడు అహల్య కథ, తాటక వధ, విశ్వామిత్రుడు కథ, ఇవన్నీ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నాం. ఆయన యాగం ఎందుకు చేశారు, ఆ సిద్ధాశ్రమం ఎందుకు ఆ పేరు వచ్చింది దానికి, అక్కడ అంతకు ముందర ఎవరెవరు తపస్సు చేశారు, ఎవరెవరు సిద్ధులు పొందారు, అవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ విశ్వామిత్రుడు కథ చెప్పుకుంటూ ఉంటే అప్పుడు ఈ పిల్లలు ఇంకా చాలా అడుగుతూ ఉన్నారనమాట. అసలు గంగ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ గంగ ఏమిటి, ఆకాశంలో పుట్టినటువంటి గంగ కదా, అసలు ముల్లోకాల్లోనూ ఎలా తిరిగింది, పాతాళం దాకా ఎలా వెళ్ళింది, భూలోకంలో ఎలా ప్రవహించింది, ఇదంతా ఎలా జరిగింది, ఇదంతా ఎందుకు జరిగింది, ఇవన్నీ వివరాలు అడుగుతున్నాడు. ఇవన్నీ అడుగుతూ ఉంటే ఆవిడని గంగని త్రిపద అంటారు. అంటే 3 లోకాల్లోనూ ప్రవహించేటటువంటిది అని అర్థం. ఆ 3 లోకాల్లోనూ ప్రవహించేటటువంటి ఆ గంగ గురించి చెప్పడానికి మొదలుపెట్టాడు. ఆ గంగ గురించి చెబుతూ దానికి ముందరగా శివుడు గురించి, పార్వతి గురించి చెప్పటానికి చెప్పాడు విశ్వామిత్రుడు. ఇదంతా రామలక్ష్మణులు ఈ కథ వింటూ విశ్వామిత్రుడు వెంట మిథిల వైపుకు గంగ గురించి చెప్తూ విశ్వామిత్రుడు కుమార సంభవం అంతా కూడా తలుచుకున్నాడు. ఈ కుమార సంభవం ఇవంతా బాలకాండలో చెప్పినటువంటిదే. అసలు కుమార సంభవం అని పెద్ద కావ్యం కాళిదాసు రాశాడు, అది వేరే. దీని గురించి ఎన్నో పురాణాల్లో కూడా ఉన్నది. అంటే కుమారస్వామి ఎలా పుట్టాడు వాటి గురించి. ఈ శివుడి గురించి చెప్తూ చక్కగా శివుడు పార్వతి అంటే వాళ్ళ వంశం గురించి చెప్తున్నాడు. మేరు పర్వతం అంటే హిమవన్నగం అంటే హిమాలయ పర్వతాలు కదా, అక్కడ మేరు పర్వతం. ఆ మేరు పర్వతానికి
మనోరమ అనే భార్య ఉంది. ఆవిడకి మనోరమ, మేనాదేవి, మేనకాదేవి అని ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. ఆవిడకి ఈ హిమవన్నగానికి వీరిద్దరికీ ఇద్దరు కుమార్తెలు పుట్టారు. ఒకరు ఉమ, ఒకరు గంగ. అంటే గంగ అసలు ఎక్కడిది ఏమిటి ఉన్నట్లుండి రాలేదు కదా, ఎక్కడో ఉంది. అక్కడ ఆవిడ హిమవంతుడికి పుట్టిన కూతురు. అంటే అందుకే గంగ మనకి హిమాలయాల్లోంచే ప్రవహించి వస్తుంది, గమనించండి. అక్కడ పుట్టింది. ఉమ ఏమో తపస్సు చేసి శివుణ్ణి భర్తగా పొందింది. ఈ గంగ చక్కగా ప్రవహిస్తూ ఉంటే ఉన్నట్లుండి ఒకసారి బ్రహ్మదేవుడు వచ్చి, చక్కగా ఈ ఉమని మాకు ఇవ్వవా, మేము తీసుకెళ్ళి దేవతలకి ఇస్తే అక్కడంతా స్వర్గంలో ప్రవహిస్తుంది, అందరికీ చాలా ముక్తినిచ్చేటటువంటిది అని అడిగాడు. కనుక ఈ దేవతలకి గంగని ఇచ్చాడు హిమవంతుడు. స్వర్గంలో గంగ ఉండిపోయింది, సదాశివుడి దగ్గర ఉమ ఉండిపోయింది. ఈ ఉమే పార్వతి, ఆవిడ పేరే అది. ఉమ అనే పేరు ఎందుకంటే ఈవిడ అన్నిటికీ ఇలా తపస్సు చేసి నేను శివుణ్ణి మెప్పించి పెళ్లి చేసుకుంటాను అని అంటూ ఉంటే, తల్లి అమ్మ వద్దు, అంత కష్టమైన పని అది, ఇంకొకళ్ళని చూద్దామని అంటే ఆవిడ వద్దంది. అప్పుడు తల్లి ఆపుతోంది. మా అంటే వద్దమ్మా ఆగు అని అర్థం. అది ఆవిడకి పేరుగా నిలబడిపోయింది. ఆ ఉమాదేవి చక్కగా శివుణ్ణి పెళ్ళాడింది. తారకాసురుణ్ణి చంపేటంత కొడుకు కావాలి అనేటటువంటి దాని మీద అందరూ దేవతలందరూ కలిసే ఈ ఉమాశంకరులకి వివాహం చేశారు. వీరి వివాహం తర్వాత వీరి కాపురంలో అంత గొప్ప పుత్రుడు పుట్టి, అంత గొప్ప పరాక్రమవంతుడు పుట్టి తారకాసురుణ్ణి చంపాలి. ఇదంతా ఒక ఎజెండా. దానికి ముందర వీరు 100 ఏళ్ల సంసారం చేసినా కూడా పిల్లలు పుట్టలేదు. పుట్టకపోగా అది అంతసేపు కాపురం సాగించటం వల్ల విపరీతమైనటువంటి శక్తితో శివుడి శోణితం వెలువడింది. వెలువడ్డప్పుడు అప్పుడు అందరూ చెప్పారు, ఇంత భయంకరమైన, ఇంత పెద్దది, ఇంత గొప్పది మనం భరించలేము భూమి మీద, ఏం చేయాలి దీన్ని అని అంటుంటే, అప్పుడు అందరి మాట మీద తన వచ్చినటువంటి ఆ వీర్యస్ఖలనాన్ని, ఆ వీర్యాన్ని హిమవత్ పర్వత సానువుల మీద వదిలిపెట్టాడు శంకరుడు. పార్వతీదేవి కోపం వచ్చింది. నా కడుపులో బిడ్డగా రావలసిన వాడిని ఆ విధంగా మీరు స్ఖలనం చేస్తారా? దేవతలందరూ కలిసే కదా చేశారు, ఇంత గొప్ప తపస్సుని, అది కూడా తపస్సులాగా చేస్తున్నారు కదా, వారు భంగం చేశారా? కనుక ఇప్పటి నుంచి మీకు శపిస్తున్నా, నాకు కడుపున పుట్టకుండా చేశారు కనుక మీకెవరికి కూడా ఇక సంతానం ఉండదు అని శపించింది పార్వతీదేవి వారిని. అంతేకాదు ఇంకా పార్వతీదేవి ఇతర శాపాలు కూడా పెట్టింది. ఎందుకని అవన్నీ, ఈ పడినటువంటి ఈ రేతస్సు ఒక దగ్గర పడింది కదా, అక్కడ ఒక రెల్లు వనం వచ్చింది. దాన్నే శరవణ భవ అంటాం. అంటే అవన్నీ వచ్చినాయి అన్నమాట. అక్కడ శరవణాలంటే రెల్లు. ఆ శరవణాల నుంచి పుట్టినటువంటి వాడు కనుక శరవణ భవుడు ఆయన. ఎవరు? కార్తికేయుడు. కార్తికేయుడు అనే పేరు ఎలా వచ్చింది, షణ్ముఖుడు అనే పేరు ఎలా వచ్చింది, అన్ని పేర్లు చెప్పుకుందాం ఇక్కడ. ఈయన పుట్టంగానే అసలు ఆ వేడికి మొత్తం భూమి అంతా, అంటే భూమి మీద పడింది కదా, పడుతూనే ఈ భూమి ఒప్పుకొని దానిని ధరించినందుకు పార్వతి కోపం వచ్చి, నేను ధరించాల్సిన దాన్ని నువ్వు ధరిస్తావా, ఇక నుంచి నీకు బహుభర్తృకలు అయిపో నువ్వు అంటుంది. అంటే అది కూడా వావి వరస లేకుండా. ఇప్పుడు భూమికి ఇవాళ దాకా ఒకళ్ళు పతి, రేపటి నుంచి ఇంకోడు పతి. అప్పటిదాకా తండ్రి పతి భూపతి, ఆ తండ్రి తర్వాత ఆ కొడుకు భూపతి. వావి వరసలు లేకుండా నీకు బహుభర్తృకవుగా, నీకు వరసలు ఏమీ ఉండవు అని శాపం పెట్టింది పార్వతి కోపం కొద్ది. అక్కడికి అయిపోలా. మళ్ళీ ఏమైంది, ఈ పడ్డటువంటి వేడి దానిని నేను భరించలేకపోతున్నాను అని ప్రార్థిస్తే అగ్ని వాయువు ఇద్దరు వచ్చేసి ఆ రేతస్సుని ఇలాగా చుట్టుముట్టాక అంటే కొంచెం కాపు కాశారనమాట. అది అటు మొత్తం ప్రవహించి ఇలా వెళ్ళిపోకుండా, వెళ్తే అంతా దహించి వేసేలాగా ఉంది. అది కాపు కాశారు వీళ్ళు. ఈ అగ్ని కాపు కాసింది కనుకనే ఈ అక్కడి నుంచి ఈయన పూర్తిగా అగ్ని సంభవుడిలాగా వచ్చేసాడు అనమాట. ఈ వచ్చినటువంటి బాలుడు, ఈ బాలుడు అక్కడ చక్కగా బాలుడు పుట్టాడు. పుట్టాక రెల్లులోంచి పుట్టాడు కనుక శరవణ భవుడు అన్నాము. పుట్టినటువంటి రేతస్సుతో పాటు ఎన్నో వచ్చాయి కదా, ఆ రేతస్సులో ఉన్నటువంటి ఒక్కొక్క లక్షణం ఒక్కొక్క లోహం రూపంలో బయటపడింది. బంగారం, వెండి, రాగి, సీసం, తగరం, ఇన్ని రకాల లోహాల రూపంలో అదంతా చుట్టుపక్కల ఉన్నవన్నీ అనమాట. ఇన్ని రకాలుగా ఇవన్నీ బయటపడేసరికి అసలు అందరూ రేతస్సుకు అంత శక్తి ఉంది. బాలుడు వచ్చి మళ్ళీ పక్క నుంచి మిగిలిన దాంతో ఇవన్నీ వచ్చాయి. అలా అగ్ని నుంచి బంగారం వచ్చింది కనుక బంగారానికి జాతవేదం అనే పేరు కూడా ఉంది. ఎందుకంటే అగ్ని జాతవేదుడు ఆయన పేరు.
బంగారానికి జాతవేదం అనే పేరు కూడా ఉంది. ఆ రకంగా ఇది బయటకొచ్చింది. అందుకనే ఇప్పటికి కూడా మీరు గమనించి చూడండి. హిమాలయ పర్వతాలలో లేనటువంటి ధాతువు లేదు. అన్ని ధాతువులు అక్కడ దొరుకుతాయి. అక్కడ కనుక చేస్తే మనకి ఇప్పటికి కూడా మనకు వెళ్తే దాన్ని వెండి కొండ అంటారు. అది వెండిలాగా మెరిసిపోతూ ఉంటుంది. మేము హిమాలయాలకి వెళ్ళినప్పుడు లదాఖ్ నుంచి వస్తూ అక్కడ నది పక్కన ఉన్న ఇసుకని మెరిసిపోతోంది. అది వెండి పొడి పడినట్టు మెరిసిపోతోంది. కొంచెం వెండి ఆ ఇసుక తీసుకుని ఇలా పట్టుకుంటే దాంట్లో వెండి రేణువులు ఎన్ని ఉన్నాయో నేను చెప్పలేను. అది కొంచెం సేకరించి ఎందుకంటే ఎక్కువ బరువును తీసుకురావటానికి విమానాల్లో అసాధ్యం. అది సేకరించి చాలా కాలం ఇంట్లో పెట్టుకున్నాను. ఆ తర్వాత ఎవరో పిల్లలకి స్కూల్ ప్రాజెక్ట్‌కి రకరకాల మట్టిలు కావాలి అంటే మృత్తికలు ఇది కూడా వాళ్ళకి ఇచ్చాను. హిమాలయాల్లో సేకరించిన మృత్తిక అని. ఇప్పటికి కూడా చూడండి ఆ కొండ మీద ఎండపడంగానే ఒక రకంగా బంగారంలాగా మెరవటం, వెండిలాగా మెరవటం అవన్నీ మనకి చూస్తూనే ఇన్ని ఉన్నాయా ఇక్కడ అని అనిపిస్తుంది. ఆ హిమవత్ పర్వతాలలో లేనటువంటి ధాతువు ఎక్కడా ప్రపంచంలో లేదు. అన్నీ అక్కడే ఉంటాయి. అటువంటి గొప్ప పర్వతం ఆ హిమవత్ పర్వతం. ఈ బాలుడు పుట్టాడు. పుట్టి మరి ఆకలేస్తుంది. తల్లి లేదు. మరి ఎవరు పాలిస్తారు? కృత్తికలని దీనికి నియమించారు. కృత్తికలంటే నక్షత్రం. కృత్తిక నక్షత్రం అని విన్నారు కదా! ఆ కృత్తిక నక్షత్రం. అది యాక్చువల్‌గా ఒక నక్షత్రంలో ఒకటే ఉండదు. సమూహంలాగా ఉంటాయి. ఆ సమూహంలో 6 నక్షత్రాలు ఉన్నాయి. మొత్తం కలిస్తే అది కృత్తిక అనే నక్షత్రం. ఈ 6 కృత్తికలు ఈ పిల్లవాడికి పాలిచ్చాయి. ఈ 6 తల్లుల దగ్గర పాలు తాగటానికి అతను 6 ముఖాలు వాడైపోయాడు. షణ్ముఖుడు అయిపోయి 6 ముఖాలతో 6 తల్లుల దగ్గర పాలు తాగాడు అతను. ఆ తల్లుల చేత పెంచబడ్డాడు కనుక కార్తికేయుడు. కృత్తికల చేత పెంచబడ్డాడు కనుక కార్తికేయుడు. 6 ముఖాలు కలిగిన వాడు కనుక షడాననుడు, షణ్ముఖుడు ఇలాంటి పేర్లన్నీ ఆయనకి వచ్చాయి. ఈ రకంగా ఈ పిల్లవాడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. అవుతుంటే దేవతలందరూ చేరి నీకు పెద్ద కార్యం ఉందయ్యా, నువ్వు చేయవలసినటువంటి కార్యం, మా దేవతలందరికీ నిన్ను సేనానిగా నియమించుకుంటున్నావు. నువ్వే మాకు దేవసేనానివి కనుక నువ్వు దేవసేనుడు అనేటటువంటి పేరు కూడా అప్పుడు లభ్యమైంది. ఆ పేరు కూడా పెట్టారు. సాక్షాత్తు శివుడికి పుట్టాడు కనుక ఆయన కుమారుడు గనక కుమారస్వామి అని ఎన్ని పేర్లు వచ్చాయో చూడండి. అప్పుడే దేవసేనుడు అయ్యాడు. దేవసేనాధిపతి అయ్యి అక్కడి నుంచి మిగిలిన పని చేశాడు. ఇక్కడ మరి ఒక్కసారి గంగ గురించి చెప్పుకుందాం. ఇక్కడతో కుమార సంభవం అయిపోయింది. అంటే కుమారుడు పుట్టేశాడు. కుమారుడు అంటే ఎవరు? శివ శోణితంతో వచ్చినటువంటి పుత్రుడు. ఇతను తారకాసురుణ్ణి చంపటానికి గాను వచ్చాడు. ఈ రకంగా ఉండగా ఇక్కడ సగర చక్రవర్తి అని అయోధ్యకి ఒక గొప్ప రాజుగారు ఉన్నారు. ఈయనకి పిల్లల కోసమని ఆయన కూడా యాగాలు చేశాడు. యాగాలు చేశాక ఆ తపస్సుకి మెచ్చి ఆయనకి 2 భార్యలు. ఆ 2 భార్యలకి ఒకడికి ఒక పిల్లవాడు, ఇంకొక స్త్రీకి 60,000 మంది పిల్లలు. అందరు కొడుకులే. ఇది పుట్టేలాగా వరం వచ్చింది. సరే చక్కగా వారు ఆ వరం తీసుకున్నారు. అయోధ్యకి సగరుడు అనే గొప్ప రాజు ఉన్నాడు. ఆయనకి పిల్లలు కలగల. ఆయనకి 2 భార్యలు, కేసిని, సుమతి. ఈ 2కి భార్యలు కలగాలని ఆయన చాలా తపస్సు చేశాడు. ఆ తపస్సు ఫలితంగా కేసినికి అసమంజసుడు అనే ఒక పుత్రుడు కలిగాడు. సుమతికి 60,000 మంది పిల్లలు పుట్టారు. ఈ 60,000 మంది పిల్లలు సగరుడు ఈ పుత్రులు కనుక వాళ్ళకు కూడా సగరులు అనే పేరు వచ్చింది. వీళ్ళందరూ ఈ సగర వంశం వాళ్ళు అన్నమాట. వారు పుట్టారు. పుట్టాక ఏమైంది, అసమంజసుడేమో మహాక్రూరుడుగా, అసలు వాడే పెద్ద కొడుకు, నెక్స్ట్ యువరాజు కావాల్సిన వాడు, రాజ్యాధిపతి కావాల్సిన వాడు. కానీ మహాక్రూరుడు. ఎంత క్రూరుడంటే అక్కడ ఎవరైనా రాజ్యంలో పిల్లలు తిరుగుతూ ఉంటే ఆ పిల్లల్ని తీసుకెళ్ళి సముద్రంలో పారేయటం, పిల్లల్ని తీసుకెళ్ళి నదిలో పారేయటం, హింసించటం. అది చూసి రాజు తన కొడుకైనా సరే ఇలాంటి వాడు రాజు అయితే రేపు ఇంకా ఏం చేస్తాడో, ఇలాంటి వాడు ఉండకూడదు అని అప్పటికే వాడికి పెళ్ళయింది. వాడికి ఒక కొడుకు ఉన్నాడు, అంశుమంతుడు. ఆ వాడు చక్కటి మంచి పిల్లవాడు. ఆ పిల్లవాడు కనుక అంశుమంతుడు ఉంటాడు రాజ్యానికి రాజుగా. వీడు పనికిరాడని నగర బహిష్కారం విధించేశాడు. సరే అక్కడెక్కడో అసమంజసుడు చనిపోయాడు, అయిపోయింది. ఈ అంశుమంతుడు ఇంకా రాజు కాల, సగరుడే రాజుగా ఉన్నాడు. ఈ రాజుల పని యాగాలు చేస్తూ ఉండటం, పురోహితులను సంతృప్తిపరుచుతూ ఉండటం, ఆ యాగ మహిమ ద్వారా రాజ్యం సుభిక్షంగా ఉండటం. తెలుసు కదా, యాగాలు అయిపోయాక చక్కగా వానలు పడతాయి, మంచి పంటలు పండుతాయి. అలాంటివన్నీ అవన్నీ ఈ యాగాల్లో వాడిన దినుసులన్నీ మేఘాల్లోకి చేరి ఆ మేఘాల నుంచి ఆ దినుసులే మళ్ళీ తిరిగి వర్షంగా కిందకు వస్తాయి. ఇవన్నీ కూడా మనకి భగవద్గీతలో చాలా వివరంగా చెప్పారు. అది ఏది ఎలా పైకి వెళ్ళి మళ్ళీ ఎలా వస్తుంది అనేది. ఇప్పుడు
ఈ రకంగా యాగం చేస్తున్నాడు. అశ్వమేధం చేస్తున్నాడు. అశ్వమేధం అంటే ఏంటి? ఒక గుర్రం ఉంటుంది. ఆ గుర్రాన్ని పెట్టి చేస్తారు. అంతా అయిపోయాక ఆ గుర్రాన్ని వధించి దాన్ని కూడా హవనం చేస్తారు. ఈ ఈ గుర్రాన్ని కొంతసేపు వదిలిపెడతారు. మధ్యలో వదిలితే ఆ గుర్రం ఎంత మార్గం ద్వారా ఎంత ప్రాంతం వెళ్ళిందో అదంతా వీళ్ళ రాజ్యం అయిపోవాలి. లేకపోతే వాళ్ళు ఇవ్వను రాజ్యం అంటే అక్కడ వీళ్ళెళ్ళి యుద్ధం చేసి అది గెలుచుకురావాలి. లేకపోతే అశ్వమేధం పూర్తి కాదు. అటువంటిది యాగం అంటే, అశ్వమేధం అంటే. ఆ యాగం చేయటానికి ఈయన పూనుకున్నాడు, చేస్తున్నాడు. చక్కగా అంశుమంతుడు ఉన్నాడు, మనవడు, ఇటు 60,000 మంది కొడుకులు ఉన్నారు. వారందరి రక్షణలో ఈ యాగం చేస్తున్నాడు. చేసి అశ్వాన్ని వదిలిపెట్టారు. వదిలిపెడితే అశ్వం ఎక్కడికో వెళ్ళిపోయింది. అసలు కనిపించలే, ఏమైపోయిందో. వెతుక్కుంటున్నారు. చివరికి 60,000 మందిని వెళ్ళి, ఇంతమంది ఉన్నారు, వెళ్ళి వెతకండి ఆ అశ్వం ఎక్కడుందో అని తండ్రి ఆజ్ఞాపించాడు. వాళ్ళు చివరికి ఎక్కడ భూమిలోకి మాయమైపోయిందా అంటాం చూడు, ఎక్కడో భూమి మింగేసిందా అంటామే, అలా విధంగా భూమిలోకి బొరియలు తవ్వుకుంటూ వెళ్ళిపోండి అన్నాడు. ఆ భూమిలోకి బొరియలు తవ్వుకుంటూ వెళ్ళారు. ఆ తవ్వుకుంటూ వెళ్ళినటువంటి బొరియలు పెద్ద సముద్రం అంత అయిపోయినాయి. అందుకే సముద్రానికి సగరులు తవ్వింది కనుక సాగరము అనే పేరు వచ్చింది. సగరులే ఈ సముద్రాన్ని తవ్వారు. తవ్వి కిందకి వెళితే పాతాళానికి చేరుకుంటే అక్కడ వాళ్ళకి ఈ అశ్వం కనిపించింది. అక్కడ కపిల ముని ఉన్నాడు. ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన ఒక్కడే ఉన్నాడు అక్కడ. ఆ కపిల ముని తపస్సు చేసుకునేటటువంటి కపిలాశ్రమం దగ్గర ఈ గుర్రం కనిపించింది. అంటే ఈ ఋషి ఏదో దొంగ పూజలు చేసుకుంటున్నాడు, దొంగ ధ్యానాలు, దొంగ జపాలు, ఆ గుర్రాన్ని ఎత్తుకొచ్చి ఇక్కడ కట్టేసుకున్నాడు అని వీళ్ళందరూ భావించి ఆయన మీదకి దాడికి వెళ్ళారు. ఒక్కసారి తపోభంగం అయ్యేసరికి కపిలుడు కళ్ళు తెరిచాడు. కపిలుడు సామాన్యుడు కాదు, సాక్షాత్తు విష్ణు వంశతో పుట్టినటువంటి మహర్షి. ఋషుల్లో నేను కపిలుణ్ణి అన్నాడు భగవద్గీతలో భగవానుడు. అంటే సాక్షాత్తు విష్ణు రూపం అనమాట. భాగవతంలో ఇదంతా కనిపిస్తుంది. ఆ కపిలుడు ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తే ఈ 60,000 మంది సగరపుత్రులు ఒక్కసారి బూడిదైపోయారు. 60,000 బూడిద కుప్పలు ఏర్పడ్డాయి అక్కడ. సగరు వెళ్ళిన వాళ్ళు రారు, ఏమయ్యారో తెలియదు. గుర్రాన్ని తేరు. అప్పుడు మళ్ళీ అంశుమంతుడిని పంపించాడు సగరుడు. ఈ అంశుమంతుడు కూడా తన పినతండ్రులు వెళ్ళిన మార్గంలోనే వెళ్ళి కనుక్కున్నాడు. కనుక్కుంటే చూశాడు అక్కడంతా. కపిలుడు అన్నాడు, నన్ను తపభంగం చేశారు, అందుకని ఇలా అయింది. గుర్రాన్ని నువ్వు తీసుకుపో. గుర్రాన్ని నాకు తెలియదు, అది ఎందుకు వచ్చిందో తెలియదు, ఎలా ఉందో తెలియదు, నువ్వు తీసుకుపో అన్నాడు. మరి వీళ్ళకి తర్పణాలు ఇస్తే కదా వాళ్ళకి ఉత్తమ లోకాలు కలుగుతాయి, లేకపోతే ఇట్లా బూడిద కుప్పల్లాగా పడి ఉన్నారు. అక్కడ నీరు లేదు, నీరు అన్న మాట లేదు. అంటే కాస్త గంగోదకం ఉండాలి కదా, కనుక ఆ గంగోదకం ఎక్కడా లేదు. ఏం చేయాలి ఆలోచిస్తున్నాడు అంశుమంతుడు. అప్పుడు కపిలుడు చెప్పాడు, మళ్ళీ ఆలోచించి గంగను తీసుకురా, అప్పుడు చెయ్యి. ఇప్పుడు ఈ గుర్రాన్ని తీసుకెళ్ళి అక్కడ యాగాన్ని పూర్తి చేయించి, అక్కడ యాగం సగంలో ఆగిపోయిందిగా, నీకు ముందర చేయాల్సినటువంటి పని గుర్రాన్ని తీసుకెళ్ళి యాగాన్ని పూర్తి చేయడం అని చెప్పాడు. సరే అంశుమంతుడు వెళ్ళాడు. పినతండ్రుల ఈ దుస్థితికి చాలా దుఃఖంతో ఉన్నాడు, వేదనతో ఉన్నాడు. అంటే ఎవరికైనా కూడా వాళ్ళు ఇలా కాకుండా చక్కగా మంచి లోకాలకు వెళ్ళిపోవాలని కోరుకుంటాం కదా పెద్దవాళ్ళందరూ. తన పినతండ్రులు వీళ్ళందరూ అక్కడి నుంచి ఈ గుర్రం తీసుకొచ్చాడు, తాతగారికి చెప్పాడు. ఆ గుర్రంతో వీళ్ళు మొత్తం ఆ యాగం పూర్తి చేశారు. అంశుమంతుడు ఎంతో ప్రయత్నించాడు గంగని భూమి మీదకి తీసుకురావాలని. అతని వల్ల కాక ఆగిపోయాడు. ఆ తర్వాత ఈ అంశుమంతుడి కొడుకు దిలీపుడు రాజయ్యాడు. అంటే ఆ తరం అయిపోయింది. సగరుడు తరం అయిపోయింది, అసమంజసుడు తరం అయిపోయింది. సాగరపుత్రుడు కాస్త 60,000 మంది బూడిద కుప్పలైపోయారు. అసమంజసుడు కొడుకు అంశుమంతుడు తరం అయిపోయింది. ఆ తర్వాత దిలీపుడు రాజయ్యాడు. దిలీపుడు వల్ల కూడా కాల. అంటే ఒక్కొక్క తరం వాళ్ళు రావటం, ఎంతో ప్రయత్నం చేయటం, గంగను తేవటానికి చేత కాకపోవటం, వెళ్ళిపోవటం. ఆ దిలీపుడు కొడుకు భగీరథుడు, అప్పుడు అతనికి ఈ బాధ్యత వచ్చింది. అంటే వంశానుపారంగా మన కులంలో ఇది జరగాల్సింది ఉందిరా, మన పితృదేవతలు అక్కడ ఉన్నారు, వాళ్ళని ముక్తినివ్వాలని చెప్తూ వచ్చారు తల్లిదండ్రులు. కనుక ఇతనికి వచ్చింది ఈ బాధ్యత. ఇప్పుడు ఈ భగీరథుడు తనకి కొడుకు పుట్టంగానే వాడికి పట్టాభిషేకం చేసేసి, నేను తపస్సు చేసుకుని ఏమైనా సరే గంగను భూమి మీదకి తీసుకొస్తాను వచ్చాడు. బ్రహ్మదేవుడికి మహత్తరమైన తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు చాలా సంతోషించాడు. సరే, ఎందుకంటే బ్రహ్మదేవుడు కదా తీసుకుపోయి దేవతలకు ఇచ్చింది గంగని. తపస్సు చేశాక సరే గంగను పంపిస్తానని ఒప్పుకున్నాడు. కానీ గంగ ఎంత వేగంగా ఉంటుందంటే మీరు తట్టుకోలేరు. హిమాలయాల్లో అలకనందగా ప్రవహిస్తూ ఉంటుంది గంగ. ఆ అలకనంద, మందాకిని అనే పేర్లతో ప్రవహించే ఆ గంగ ఎంత ఉధృతంగా ఉంటుందంటే అక్కడ ఒక పెద్ద కర్ర ముక్క ఇలా వేసిన అది క్షణాల్లో మాయమైపోతుంది ఆ వేగానికి. అంత ఉధృతంగా ప్రవహించేటటువంటి గంగని ఈ భూమి మీద పడితే భూమి తట్టుకోలేదయ్యా. దాన్ని తట్టుకునే శక్తి గల ఒక శక్తిని నువ్వు ప్రార్థించు, అప్పుడు అక్కడ వచ్చేది వాళ్తుంది. అంటే మరి ఎవరు అలాంటిది అని బ్రహ్మను అడిగితే శివుడు కోసం తపస్సు చెయ్యి అని చెప్పాడు. అప్పుడు
శివుడి కోసం భగీరథుడు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశాడు. సరే గంగని ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు గంగని ధరించటానికి శివుడి కోసం తపస్సు చేశాడు. శివుడి కోసం తపస్సు చేస్తే అంటే ఒక్కొక్కసారి కొన్ని వందల ఏళ్ళు తపస్సు ఇది. ఆ రోజుల్లో వాళ్ళ ఆయు పరిమాణం చాలా ఎక్కువగా ఉండేది. వందల వందల ఏళ్ళు బతికేవాళ్ళు, వేల ఏళ్ళు బతికేవాళ్ళు. శివుడి కోసం తపస్సు చేస్తే శివుడు కరుణించి, సరే నేను ఒప్పుకుంటున్నాను, దానిని నా తల మీద ధరిస్తాను, రమ్మను అన్నాడు. నన్ను ధరించేంత గొప్పవాడా ఈ శివుడు, చూద్దాం ఎంత చేస్తాడు, ఎంత నన్ను పట్టుకోగలడు, ఎంత నా ఉద్ధృతిని ఆపగలడు, చూద్దాం అనుకుని గంగ వేగంగా, అసలే వేగంగా వచ్చేటటువంటిది ఇంకా వేగంగా, అంటే ఒక రకమైన ఉద్ధతి ఆ పొగరుతో ఒక్కసారి శివుడి తల మీదకి దూకింది. దూకేసరికి దాని గురించి పద్యాలు రాస్తారు. ఆకాశంబు నుండి శంభుని శిరంబందుండి అని అలా వచ్చిందనమాట ఆవిడ. ఆ ఆకాశం నుంచి ఒక్కసారి శంభుడు శిరం మీదకి దూకింది. శంభుడికి అర్థమైపోయింది శివుడు సామాన్యుడా, ఆయనకు అర్థమైపోయింది. ఓహో, ఇది నన్ను పరీక్షిద్దామని చేస్తోంది ఈ పని అని, ఇలాగా అని ఆయనకు అసలే జటలు ఇలా ఉంటాయి కదా, ఆ జటలన్నిటినీ ఇలా గరాటులాగా ఇలా ఎత్తేశాడు. జటాచూటంలో గంగని బంధించేశాడు. ఇక గంగ ఎక్కడికి కదలలేదు, అక్కడక్కడే తిరుగుతోంది. అక్కడక్కడే దాంట్లోనే తిరుగుతోంది. ఎటు కిందకు దూకుతామంటే వీలు లేకుండా ఈ జటలు ఎత్తుగా వచ్చేసాయి. జటల మధ్యలో బంధింపబడిపోయి గంగ శివుడి నెత్తి మీద ఇలా ఆగిపోయింది. అప్పుడు మళ్ళీ భగీరథుడు శివుణ్ణి బతిమాలుకుంటూ మళ్ళీ తపస్సు చేశాడు. నాయన, నాకు గంగ కావాలని కదా ఇంత చేస్తున్నాను, కరుణించు, ఆ గంగనమ్మ వదలను తండ్రి అని మళ్ళీ ప్రార్థించుకున్నాడు. ప్రార్థించుకుంటే అప్పుడు సాంబశివుడు కరుణించాడు. కరుణించి మొత్తం దాన్ని 7 పాయలుగా, అంటే ఒక్కటైతే ఎవరు భరించలేరు ఉన్నారు కదా, కనుక 7 పాయలుగా చీల్చాడు. ఒక 3 పాయలు ఒక దిక్కుకు వెళ్తే, ఒక 3 పాయలు ఒక దిక్కుకు వెళ్తే, ఒక పాయ భాగీరథి అనే పేరుతో భగీరథుడిని అనుసరించి బయలుదేరింది అక్కడి నుంచి. అంటే ఇప్పటికీ భగీరథుడికి గంగ దొరికింది. ఇంకా అక్కడ దాకా తీసుకెళ్ళాలి, సగరపుత్రుల దాకా తీసుకెళ్ళాలి. మధ్యలో ఇంకా బోళ్ళ అడ్డంకులు. భగీరథ ప్రయత్నం, భగీరథుడు తపస్సు, భగీరథుడులా సాధించాడు అంటారే, ఆ పేర్లన్నీ ఎందుకు వచ్చాయో చూడండి. 5 తరాల నుంచి ఎవరు చేయలేనటువంటి పని అంటే సగరుడు చేయలేరు, సగరపుత్రుడు చేయలేరు, హంసుమంతుడు, దిలీపుడు, ఇప్పుడు భగీరథుడికి వచ్చేది. ఇన్ని రకరకాలుగా ఇన్ని తరాలు దాటి ఇతని దాకా వచ్చినటువంటి బాధ్యతని, అంటే బ్రహ్మదేవుడికి తపస్సు చేశాడు, మళ్ళీ గంగమ్మని వేడుకున్నాడు, మళ్ళీ శివుడిని వేడుకున్నాడు. శివుడు ధరించడానికి ఒప్పుకున్నాక మళ్ళీ కొంచెం పాయ వదులు నాయనా అని మళ్ళీ తపస్సు చేయాల్సి వచ్చింది. ఇంత తపస్సు చేశాక ఒక పాయ భాగీరథి అంటే భగీరథుడిని వెంబడించి వస్తోంది కనుక, అంటే అతనిని అనుసరించి భగీరథుడు ముందర వెళ్తుంటే వెనకాల భాగీరథి నడుస్తోంది కనుక దానికి భాగీరథి అనే పేరు కూడా వచ్చింది. ఈ రకంగా గంగ ప్రవహిస్తూ భాగీరథి అనే పేరుతో భగీరథుడు ముందర నడుస్తుంటే వెనకాల నడుస్తూ భూమి మీదకి కాలు పెట్టింది.